హాయ్ అండి. సూప్ సిరీస్‌లో ఫోర్త్ డే అనమాట. నేను రాగి సూప్ చూపిస్తున్నాను. రాగి జావా అనేది అందరూ కామన్‌గా ట్రై చేస్తూనే ఉంటారు. ఇంట్లో చక్కగా చేసుకొని ప్రిపేర్ చేసుకొని తాగుతారు. కానీ రాగి సూప్ చాలా కొత్తగా ఉంది కదా! టేస్ట్ కూడా సూపర్‌గా ఉందండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ బటర్ వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు సన్నగా చాప్ చేసి వేసుకోవాలండి. ఇది చక్కగా దోరగా వేగిన తర్వాత ఇందులో చిన్న ఉల్లిపాయ కూడా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ వేసి ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి. ఒక్క 2, 3 సెకండ్లు అట్లాగ ఒక్కసారి టాస్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. 2 గ్లాస్ వాటర్ వేసి ఇందులో మనం ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలి. నేను కొంచెం పచ్చి బఠానీ, చిన్న క్యారెట్ ముక్క సన్నగా తరిగి వేశాను. కొంచెం స్వీట్ కార్న్, అలాగే కొంచెం తరిగిన కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలండి. సూప్‌లో ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ ఎంత సన్నగా చాప్ చేస్తే అది ఎంత సన్నగా తరిగితే అంత బావుంటుంది. చూడటానికి బావుంటుంది. తినటానికి కూడా నోటికి అడ్డం పడకుండా పలుకులు బాగా ఉంటుంది. ఇప్పుడు హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ మిరియాల పొడి. రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది మరుగుతుంది కదా! ఈ టైంలో మనం 2 స్పూన్స్ రాగి పిండి తీసుకొని ఈ రాగి పిండిలో కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని మనం అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఈ రాగి సూప్ అనేది. అదేవిధంగా ఎవరన్నా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా కూడా, బరువు తగ్గాలి అనుకున్నా కూడా ఈ సూప్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలు వెజిటేబుల్స్ తినని వాళ్ళు కూడా ఈ విధంగా మనం సూప్ లాగా ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు చక్కగా ఇష్టంగా తినడానికి బాగుంటుంది. చూసారు కదా! ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక్కసారిగా వేయమాకండి, అది ఉండలు కట్టేస్తుంది. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా మొత్తం చక్కగా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుంటే ఇది ఉడుకుతూ ఉంటే ఇంకా ప్రిపేర్ అయిపోయినట్టేనండి. చూసారు కదా! ఇది ఉడకటం మొదలైంది. ఇంక ఇది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మనం నిమ్మకాయ పిండుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ పిండుకుంటే మనకు చేదనేది రాకుండా ఉంటుంది. ఉడుకుతున్నప్పుడు మనం నిమ్మకాయ పిండితే చేదొచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలని అడగండి, నేను చేసి చూపిస్తాను. ఈ విధంగా సూప్ని సర్వ్ చేయాలండి వేడివేడిగా. ఇందులో చెప్పాను కదా, డైట్ చేసే వాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ హెల్త్కి చాలా మంచిది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కూడా ఈ సూప్ చాలా హెల్ప్ అవుతుంది, ఈ రాగి సూప్ అనేది. నేనైతే ఇక్కడ చప్లీ కబాబ్తో సర్వ్ చేశాను. ఈ రెసిపీ కూడా నేను తొందరలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.